హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఈ సండే రోజు మేము పిల్లలతోటి ఇలా ఫినాక్స్ మాల్కి అయితే వచ్చాము. పిల్లలకి కూడా బయట చూపించినట్లు ఆడుకుంటారు కదా, వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారని ఇలా మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ డిఫరెంట్ షేప్స్తో అయితే వాటర్ వస్తున్నాయి. ఈవినింగ్ టైంలో అయితే డిఫరెంట్గా లేజర్ లైట్స్తో ఉంటాయండి. సాయంత్రం ఈవినింగ్ 6కి అలా అయితే ఆన్ చేస్తారు లేజర్ లైట్స్ అనేవి. అప్పుడు చూస్తే అస్సలు ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడైతే మేము ఈవినింగ్ వరకు ఉండలేదండి. ఆఫ్టర్నూన్ 4 o'clockకి అలాగా వెళ్ళిపోయాము. మళ్ళీ పిల్లలకి నెక్స్ట్ డే స్కూలు, అది ఆఫీసెస్ అన్నీ ఉంటాయి కదండి, అందుకనేసి మేమైతే వచ్చేసాము. ఈ మాల్ ఇక్కడ కొత్తగా పెట్టారండి, బెంగళూరులో యలహంక దగ్గర ఉంది. ఈ ఫినాక్స్ మాల్ అనేది ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్ అండి ఇది. ఇక్కడికి పిల్లలతో కానీ వస్తే ఒక హాఫ్ డే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫుల్ టైం పాస్ చేసేస్తారు. అప్పట్లో మన ఏజ్లో అయితే గల్లీల్లోనే ఆడుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే అలాగా సరదాగా అయితే పిల్లల్ని అయితే తీసుకొని మాల్కి వచ్చాము. ఈ మాల్లో చూడండి, ఇక్కడ 3D పిక్చర్స్ అయితే పెట్టారు. పాండా ఉయ్యాలు ఊగుతుంది, అది చూసి పిల్లలు బయటకు వచ్చేస్తుందేమో అని భయపడి వెనక్కి అయితే వచ్చేసారు. మొత్తం 4 పాండాస్ అయితే పెట్టారు. ఒక పాండా వచ్చేసి హాయ్ చెప్పగానే వెళ్ళి దాక్కుంటుంది. అది చూసి పిల్లలు చాలా సరదాగా ఒకటేమని ఆడుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి రమ్మంటుంటే అస్సలు రావట్లేదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అయిపోలేదండి, హాఫే అయిపోయింది. ఇప్పటికి 95% అయితే అయిపోయిందండి. ఇంకా 1 or 2 వీక్స్లో ఫుల్గా అయిపోతుందంట కన్స్ట్రక్షన్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఇప్పుడు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి. డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, అలాగా అన్ని విండో షాపింగేనండి. కాస్ట్ అయితే చాలా టూ మచ్ ఉంది. మాల్స్లో అంటేనే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడైతే మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి. అసలు ఆ టైం జోన్లోకి ఎంటర్ అవ్వగానే పిల్లలు చేతులు వదిలేసి పరిగెత్తేసారండి, మేము ఆడుకోవాలి అనేసి. ఇలా మొత్తం ఉన్నాయి. గన్ షూట్, వాటర్ గన్ షూట్ అండి ఇది. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ టైప్లో ఇక్కడ ఒకటి ఉందండి, కరాజీ హిల్ అని. ఇది చాలా బాగుందండి, బ్రేక్ డ్యాన్స్ కంటే బాగుందండి ఇది. వెంటనే వెళ్ళిపోతుంది. మన కింద ఎస్కలేటర్ టైప్లో ఉంది, అది అలా ప్రెస్ చేయగానే కాలుతోటి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో టికెట్స్ కౌంటింగ్ అండి. ఈ టికెట్స్ కౌంటింగ్ తీసుకోవాలని గోల్ చేశారు పిల్లలు, కానీ ఏమీ రాలేదండి ఆ టికెట్స్ తీసుకున్నా సరే. ఇక్కడ డైస్ అయితే బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. ఇలా ఒకసారి తిప్పేసి వదిలేస్తున్నారండి. ఎప్పుడైనా మనకి బాగా కోపం వచ్చినప్పుడు ఈ గేమ్ దగ్గరికి రావాలండి, తీసుకొని పటా కొట్టేయచ్చండి. ఇది తీసుకొని మా అమ్మాయి అయితే బాగా ఆడుకుంది, దీంతో కొడుతుంది. కార్డ్ రాలేదు, కార్డ్ పెట్టు అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ హార్స్లో అయితే పిల్లలు కూర్చొని ఉన్నారు చూడండి. ఈ పిల్లలు దీంట్లో నుంచి అస్సలు రామంటున్నారండి. ప్రతిసారి మావాడైతే వచ్చి దానిలో ఎక్కి కూర్చుంటున్నాడు. మన వయసులో అయితే అండి ఇంటి ముందుకు వచ్చేయండి గుర్రాలు కానీ క్యామెల్స్ కానీ అలాగా వచ్చినప్పుడు ఎక్కేవాళ్ళం. 5 రూపీస్ 10 రూపీస్ అలా ఇస్తే ఎక్కించుకొని ఒక 3 రౌండ్స్ అయితే వేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేవండి, అన్నీ ఇలా మాల్స్లోనే అన్నీ ఇలా పెట్టేశారు బొమ్మలు. ఇప్పుడు వీటి మీద కూర్చొని ఈ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ వద్దాం అనేసి అడుగుతూ ఉన్నారు మాల్కి. మామూలుగా గుర్రం ఎలా అయితే సౌండ్ చేస్తుందో ఇక్కడ మ్యూజిక్ కూడా అదే పెట్టారు. దానితో పాటు ఇంకా బేబీ షార్క్ సాంగ్ కూడా పెట్టారు. ఇక్కడైతే బైక్ రైడింగ్ అండి. బైక్ లోపల ఎలా అయితే తిరుగుతుందో టీవీలో, ఇక్కడ కింద బైక్ కూడా అలాగే తిరుగుతుంది. ఇక్కడ కార్డ్ పెట్టి డ్రైవ్ చేస్తామండి. మనం నిజంగా డ్రైవ్ చేసినట్లే ఉంటుంది బైక్. దీని మీద కూర్చుంటే మనం ఎటు సైడ్ తిప్పితే అటు సైడే పోతుందండి లోపల బైక్ కూడా టీవీలోది. ఈ బైక్ది అయితే బాగా ఎంజాయ్ చేశారండి. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఇలా తిరుగుతూ ఉన్నారు, పైకి ఎగురుతుంది, అప్పుడు బాగా ఎంజాయ్ చేశారండి. చూసి వీడు కూడా ఎక్కాడు. వీడు కూడా అస్సలు రానంటున్నాడు ఆ బైక్ మీద నుంచి. వీడికి అసలే బైక్ అంటే పిచ్ అండి, ఎంత పిచ్ అంటే అంత పిచ్చి, బైక్స్ అన్నా కార్స్ అన్నా కానీ. ఇక్కడ బాల్స్ అయితే పైనుంచి పడుతున్నాయండి. ఇవి అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారులే. అస్సలు దీని లోపల నుంచి రామంటున్నారు. వీడిని బాల్స్ వేయండి రా అంటే చేతులు అయితే అడ్డం పెడుతున్నాడు బాల్స్ వేయనీయకుండా. ఇది టైం లిమిట్ అండి, 1 minute
ఎన్ని బాల్స్ వేస్తామో అన్ని పాయింట్స్ మన కార్డులోకి యాడ్ అవుతాయి. ఈ గేమ్ అయితే 5 టైమ్స్ ఆడారండి మా పిల్లలు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడదాం అని చెప్పేసి ఎన్నిసార్లు ఎంతసేపు గొడవ చేశారంటే చాలాసేపు గొడవ చేశారండి. ఇక్కడ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు పైనుంచి బాల్స్ 2 టైమ్సే పడతాయండి, ఎక్కువ సార్లు పడవు. కింద పడిన బాల్స్ అన్నీ అక్కడే ఉండవండి. దీని కింద ఒక హోల్ అయితే ఉంది, ఆ హోల్లో నుంచి లోపలికి వెళ్ళిపోతాయండి. మనం బాగా కోపంగా ఉన్నప్పుడు ఈ గేమ్ ఆడుకోవచ్చండి. ఈ గేమ్ ఎవరి మీద ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా ఈ గేమ్ ఆడేటప్పుడు తెచ్చుకోండి, మీరే విన్ అయిపోతారు. తలకాయలు పగలగొట్టే పనిలోనే ఉండొచ్చండి. ఈ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడ్డారండి ఈ గేమ్ని. నేను అని చెప్పేసి పిల్లలు కూడా కొట్టడం అంటే ఇష్టం కదా వాళ్ళకు కూడా, కానీ పిల్లలు తప్ప ఎవరిని కొట్టలేరు కదండి. ఈ తర్వాత బౌలింగ్ గేమ్కి అయితే వచ్చేసాము. ఈ బౌలింగ్ గేమ్ చాలా బాగుంటుందండి. అదిగోండి మానిటర్లో జాంబీస్ అన్నీ వస్తున్నాయి. కింద మనం బాల్ విసిరగానే ఆ జాంబీస్ అన్నీ పడిపోతాయండి. మానిటర్లోకి వెళ్ళిపోతుంది బాల్, మళ్ళీ అలా కిందకు వచ్చేస్తుంది. ఇలా 6 టైమ్స్ అయితే బాల్ ఇచ్చారండి. ఇలా అన్ని జాంబీస్ ఒకటేసారి పడాలనుకుంటే ఒక్కసారి కూడా జాంబీస్ మొత్తం పడలేదు. వాళ్ళు వేసే ఫోర్స్ గట్టిగా విసిరితే మొత్తం పడిపోతాయండి, కానీ అంత ఫోర్స్గా పిల్లలు విసరలేరు కదండి. బాల్ అయితే చాలా వెయిట్ ఉంది అది. ఇలా 4 జాంబీస్ అయితే పడ్డాయండి లాస్ట్కి. తర్వాత ఇది డాక్టర్ బస్సు. ఈ బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాగా ఇవన్నీ ఉన్నాయి. మామూలుగా అంబులెన్స్లోకి పేషెంట్ని తీసుకొని వెళ్తారు కదా, అలాగా అన్నీ ఈ టీవీ ఉంది కదండి, ఈ టీవీలో ఆపరేట్ చేస్తుంది మొత్తం. ఇక్కడ ఫిషెస్ అండి, ఫిషెస్ ఇలా తిప్పుతూ ఉంటే, ఇక్కడ వీల్ ఉంది కదా, ఆ వీల్ని ఇలా తిప్పుతూ ఉంటే ఫిషెస్ అనేవి రైట్ వేలో వెళ్ళాలి, అలా రాంగ్ వేలో వెళ్తే కానీ అవుట్ అండి. ఇలా నేను ఇక్కడ టికెట్ని అయితే పట్టుకుందామని చూశాను. చివరికి ఒక టికెట్ రింగ్ అయితే తీసుకున్నాను. నేను టికెట్ రింగ్ని కలెక్ట్ చేస్తే ఆ హ్యాపీనెస్ అదంతా మా అమ్మాయిలో వచ్చేసిందండి. ఆ రింగ్ని చూడగానే ఏ అని గంతేసిందండి ఒక్కసారికి. అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ ఇంకొక రింగ్ తీసుకుందామని ట్రై చేశాను, కానీ అస్సలు దొరకలేదు. ఇవి ప్లాస్టిక్వి, గ్రిప్ అయితే అస్సలు లేదండి. ఇప్పుడు తీసుకున్న టికెట్ని అయితే టికెట్ ఈటర్లో పెట్టేశాను. ఇలాగా మొత్తం టికెట్స్ అన్నిటినీ తినేసిందండి ఆ మిషన్. ఇప్పుడు కార్డ్ పెట్టేస్తే కార్డ్లోకి పాయింట్స్ అనేవి యాడ్ అయిపోతాయి. హాఫ్ కట్ అయిపోయింది ఇక్కడ, మళ్ళీ ఇంకో హాఫ్ని కూడా పెట్టేశాను. వాడికైతే అసలు ఏం అర్థం కాలేదు. మా అమ్మాయి అయితే నేను అని చెప్పేసి లాక్కొని పెట్టేసిందండి, కానీ దానికి రాలేదు. ఇలా టికెట్స్ మొత్తం ఫీడర్ తీసుకున్న తర్వాత మనం కార్డు పెడితే కార్డులోకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ కిడ్స్ జోన్ అనేసి ఉంది. అప్పుడు దాంట్లోకి వెళ్ళడానికి ట్యాగ్ అయితే వేశారండి హ్యాండ్కి, టైంతో సహా. ఇది 1 డే ఉందండి ఫుల్గా, కానీ దాంట్లో 2 అవర్స్ నుంచి ఎక్కువ ఆడుకోవాలనిపించదండి పిల్లలకి, బోర్ కొట్టేస్తుంది. ఇలా పైనుంచి కిందకి జారాలంటే పిల్లలకి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. మా వాడైతే చిన్నగా జారుకుంటూ వస్తున్నాడు, జారుతాడో లేదో అని చెప్పేసి చిన్నగా అయితే పుష్ చేసాము. ఇలా పుష్ చేసిన తర్వాత మళ్ళీ కావాలని అడుగుతూ ఉన్నాడు, ఇదే కావాలి ఇంకా నాకు ఏమీ వద్దు అనేసి. ఇలా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకొని పైకి వెళ్ళాలండి. ఇద్దరు కష్టపడుతున్నారు పైకి తీసుకువెళ్ళడానికి. మామూలుగా అయితే పక్కన అది స్టెప్స్ లాగా కనిపిస్తుంది కదండి, దాని మీద నుంచి వెళ్ళాలి, కానీ వీళ్ళేమో అటు నుంచి ఇటు నుంచే వెళ్తామని గోల్ చేశారు, కానీ వెళ్ళనిచ్చారండి. ఇప్పుడు కిందకు వచ్చి దిగేశారు. ఇంకా పక్కనే ట్రంపోలియన్ టైప్లో ఇక్కడ బెలూన్ అయితే పెట్టారు. అక్కడ చాలా మెత్తగా ఉందండి కూర్చోడానికి, ఎగరడానికి కూడా హాయిగా పడుకోవచ్చండి. పడుకుంటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడైతే ఇంకొక బాబు కూడా వచ్చి జంప్ చేస్తూ ఉన్నాడు. ఇలా అందరూ చాలా బాగా ఆడుకున్నారండి. దీంట్లోకి అలౌ చేసేటప్పుడు సాక్స్లు కూడా వాళ్ళే ఇస్తారండి. ఇక్కడ పడుకొని రోల్ చేస్తున్నారండి. వాడు చూడండి ఎట్ రోల్ చేస్తున్నాడో. ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు పడుకొని దొల్లాడుతున్నారండి, అటు అటు. తర్వాత ఈ బాల్స్లోకి వచ్చారు పిల్లలు. ఈ బాల్స్లోకి వచ్చి ఎంత బాగా ఆడుకుంటున్నారు అండి. మన వయసులో ఉన్నప్పుడు
గల్లీలో తొక్కుడు పిల్లలు, కంప్యూటర్ ఆటలు, లండన్ ఆటలు ఇవే కదండి ఆడుకునేది. అప్పట్లో ఈ మాల్స్లు ఇవి ఎక్కడున్నాయండి? ఇప్పుడంటే పిల్లల్ని బయట ఆడుకునే వాళ్ళు ఎవరు లేక మాల్స్కు తీసుకొని వచ్చి పిల్లల్ని ఆడిపిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో వీధుల్లో ఆడుకునేటప్పుడు పిల్లలు వచ్చి ఫ్రెండ్స్ అయ్యి అందరం కలిసి ఆడుకునేవాళ్ళు కదండి. ఇలాగా వీడు కూడా ఒక ఫ్రెండ్ అయిపోయాడండి ఈ పిల్లలతో పాటు. వీడు పిల్లల మీద విసరకుండా వాడు నా మీద విసురుతున్నాడండి బాల్ అనేది. ఆ టైంలో పిల్లలతో ఆడుతుంటే అస్సలు వయసే తెలియట్లేదండి. అలా ఆడేస్తున్నాము పిల్లలతో. టైం కూడా వెంటనే అయిపోయింది. చాలాసేపు అయితే ఆడుకున్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకా బాల్స్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇలాగా వేరే దగ్గరకు వచ్చారు. ఇది ఒక అడ్వెంచర్ అండి. పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది పిల్లలు ఈ ఏజ్ నుంచి ఎలాగా దాటుకోవాలి అనేది బాగా నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై థీమ్లో పెట్టారండి. అదే థీము బటర్ఫ్లైలో పెట్టేసరికి పిల్లలందరూ అట్రాక్టివ్గా ఫీల్ అయిపోయి అందరూ దీని మీద ఆడుతున్నారు, కానీ దాని మీద అయితే అస్సలు ఆడట్లేదండి. ఇలా మొత్తం అయిపోయి వచ్చిన తర్వాత నీకేది నచ్చిందమ్మా అని అడిగితే నాకు బటర్ఫ్లై నచ్చిందని చెప్పి మా అమ్మాయి అయితే చెప్పిందండి. ఈ గేమ్ వచ్చేసి అక్కడ 3 టబ్స్ పెట్టారు కదండి. ఆ టబ్లోకి బాల్ విసరాలి. ఆ బాల్ టబ్లో కనపడితే మనకి ఏ బొమ్మ నచ్చితే ఆ బొమ్మ ఇస్తారండి. ఆ సాఫ్ట్ కిడ్ జోన్లో అయితే అయిపోయిందండి. 2 అవర్స్ ఆడుకున్నారు. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ఆడుకుందామని చెప్పి అక్కడి నుంచి అయితే రావట్లేదండి పిల్లలు. ఇంకా ఆడుకుందాం అంటున్నారు. మళ్ళీ గోల్ చేస్తున్నారని చెప్పని మళ్ళీ ఇక్కడ ఇంకో గేమ్ అయితే ఆడిపించాను. ఇక్కడ డక్స్ డ్యాన్స్ వేస్తున్నాయి, రింగులు వేస్తారు. ఈ గేమ్ మనం ఎగ్జిబిషన్లో కానీ లేదంటే ఏదైనా జాతరలో కానీ మనము వెళ్ళినప్పుడు చూసే ఉంటామండి. ఈ రింగులు మంచం మీద ఒక ఐటమ్స్ అనేవి అన్నీ పెట్టేస్తారండి. సబ్బులు ఇవన్నీ అలా పెట్టి ఇసురుతారు కదా, ఆ గేమేనండి. ఇక్కడ ఇలా డిఫరెంట్గా డక్స్ డ్యాన్స్ వేసేది పెట్టారు. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇలా వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 అప్పుడైతేనండి ఇలా ఉందండి వాటర్ ఫౌంటైన్. ఇంకో 2 అవర్స్ ఆగితే వాటర్ లైట్స్ అవన్నీ ఉంటాయండి, లేజర్ లైట్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు లేజర్ లైట్ తోటి వీడియో మీతోటి షేర్ చేస్తాను. అసలు ఈ మాల్లో నుంచి ఇంటికైతే అస్సలు వెళ్ళాలనిపించట్లేదండి. పిల్లలు కూడా బాగా గోల్ చేశారు. రాము అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఇంకొక మాల్కి వెళ్దాం అది ఇది అని చెప్పేసి తీసుకొని వచ్చేసాము మేము. ఈ సండే అయితే ఇలాగా పిల్లలతోటి మాల్లో సరదాగా గడిపామండి. మీరు ఈ సండేని ఎలా గడిపారో నాతోటి షేర్ చేసుకోండి. మీకు ఏ వ్లాగ్స్ కావాలో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలా లేదంటే కుకింగ్ వీడియోస్ కావాలా, ఏది కావాలనేది నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.